ఈ వేడికి ఉడకపోతకి పిస్సలేస్తుంది నాకు. మధ్యలో ఈ డొక్కు ఫోన్ ఒకటి పిస్స పిస్స ఎత్తుంది అంతా. నాన్న డైరీ మిల్క్ కొనిస్తావా ప్లీజ్? ఏంటి డైరీ మిల్కా? డైరీ మిల్క్ నాన్న, మిల్క్. డైరీ మిల్కా? రేపు తెచ్చి పెడతాలే. ఇది మీరా నాన్నగారు? డైరీ మిల్క్ తెచ్చి పెడతానని మర్యాదలు ఎక్కువైపోతున్నాయిరా. డైరీ మిల్క్ కొనిస్తామన్నారు, నాన్నగారు డైరీ మిల్క్ కొనిస్తామన్నాడు. రేపు ఎంజాయ్ చేసుకుంటే తినచ్చు నాన్నగారు. నాన్న డైరీ మిల్క్ తెస్తానన్నాడు. అమ్మయ్యా, ఇంతకీ నాన్నగారేనా 10 రూపాయలు డైరీ మిల్క్ కొనిచ్చాడంటే గ్రేటే. అంటే డైరీ మిల్క్ తిన్నాం కదా, పండుకుందాం. అవును, ఇంతకీ నాన్నగారు డైరీ మిల్క్ కొనిస్తా అన్నాడు కదే, వెళ్ళి అడుగుదాం. అక్క, నాన్న డైరీ మిల్క్ తెస్తా అన్నాడు, నీకేమన్నా తెలుసా? కిచెన్ షెల్ఫ్ మీద పెట్టినంట, పోయి తీసుకోపో. అవునా అక్క? ఇక్కడ డైరీ మిల్క్ ఉంది, నేను మంచిగా తింటాను. ఇదేంటి అక్కని అడుగుదాం వెళ్ళి. అక్క, డైరీ మిల్క్ ఉండాలి కదా, ఇది ఎందుకు ఉంది? డైరీ మిల్కే కదరా ఉంది, నాన్న అదే తెచ్చిండు. ఏంటి డైరీ మిల్క్ తెమ్మంటే ఇది తెచ్చాడా? డైరీ మిల్క్ కొనిస్తా అంటేనే అనుకోవాలి, ఏదో ఒక ఫిట్టింగ్ ఉంటుందని. అయినా నాన్న డైరీ మిల్క్ తెస్తా అంటే కూడా నీకు అర్థం కాలేదా? ఆ డేలో ఫిట్టింగ్ పెడతానని 10 రూపాయలు పెట్టి ఆయన కొనిస్తాడు, నేను చూస్తావు. ముందే అనుకోవాల్సింది, నేనే తప్పు చేశా. బక్కదా అయ్యో కదరా. అడుగుతా. ఈ నాన్న ఎక్కడ పోయిండో ఏమో, ఎప్పుడు బయటనే కూర్చొని ఉంటాడు. బయట కూర్చొని ఫోన్ ఎత్తుకుంటేనే కూర్చుంటాడు. ఏడ పోయిండో ఫాస్ట్గా పోయి అడగాలి. డైరీ మిల్క్ తెమ్మంటే ఏం తెచ్చావు? నువ్వు డైరీ మిల్క్ తెమ్మన్నావు, నేను డైరీ మిల్క్ తెచ్చినా. నేను అన్నది డైరీ మిల్క్ చాక్లెట్. నువ్వు ముందే చెప్పాలి కదా, ఏ మిల్క్ అయితే తీసుకోపో.